ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు లేదా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్, ట్రీట్మెంట్ తీసుకుంటారండి వితౌట్ ఎనీ టెస్టింగ్. అసలు మ్యారేజ్ అయిన 1 year తర్వాత పిల్లలు పుట్టలేదంటేనే కంపల్సరీ మీరు టెస్టింగ్ చేసుకోవాలి. సో చాలా మంది ఏంటంటే కనీస బేసిక్ టెస్ట్లు కూడా లేకుండా 1 year 2 years 3 years 5 years అలా 10 years కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు గుడ్డిగా. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎందుకు పుట్టట్లేదు కారణం కనుక మనం ఐడెంటిఫై చేస్తే మీకు అంత లాంగ్ టైం అన్నది ట్రీట్మెంట్ లో ఉండదు. కట్ షార్ట్ చేసి ప్రాబ్లమ్ ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, కొద్దిమంది రీసెంట్ గానే ఈ మధ్య నాకు ఒక పేషెంట్ వచ్చారు, పెళ్లి 10 సంవత్సరాలు అయింది, 11th year నా దగ్గరకు వచ్చింది. మరి 10 years మీరు ఏం చేశారు, ఇన్ని ఇయర్స్ మీరు పిల్లలకి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదంటే అప్పుడు పేషెంట్ చెప్పింది ఏంటంటే, మేడం మా అమ్మగారికి 10 సంవత్సరాల తర్వాత పుట్టారు, సో నాకు కూడా అప్పుడు పుడతారని నేను వెయిట్ చేశాను అంటిల్ 10 years, సో ఇప్పుడు 11th year కూడా అయిపోయింది, అందుకే నేను ఇప్పుడు వచ్చాను అని. సో మీ అమ్మగారికి లేటుకు పుట్టారు కదా అని, సో మీకు లేటుకు పుడతారు కదా అని చెప్పి 30 years దాకా 40 years దాకా వెయిట్ చేయకూడదని డెఫినెట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత తొందరలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. థర్డ్ థింగ్, ఇవి కాకుండా మనకి అదర్ రీజన్స్ ఏంటి అంటే, చాలా వరకు ఫీమేల్ అంటే ఆడవాళ్ళకి విపరీతంగా ట్రీట్మెంట్స్ తీపిస్తారు. లైక్ వాళ్ళకే టెస్ట్లు వాళ్ళకే ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ మేల్ పార్ట్నర్ అసలు సెమెన్ ఎలా ఉంది, కౌంట్ మొటిలిటీ ఎలా ఉంది అన్నది కనీస టెస్ట్ కూడా చేయరు. సో అది కూడా మిస్ చేస్తారు. అది కామన్ గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటివి కనుక మీరు కరెక్ట్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ఫర్టిలిటీ సక్సెస్ అన్నది అర్లీగా వస్తుంది. థ్యాంక్ యూ.